నాకంతా మోసం జరిగిందండి. ఏం మోసం ఎవరు చేశారా సత్తి? ఎవరండి? నా మరదలు. నీ మరదలా? అవునండి, నా మరదలు రంగనాయకి నన్ను చేసుకోకుండా పక్కింటి కిట్టికాంతో లేచిపోయిందయ్యా. ఊకో రాకపోయినా ఈ ఏడు పాగదిగా పంతులు గారు. ఆ మాయమ్మండ దొంగమండ మోసం చచ్చిపోయింది పంతులు గారు. అరే పోతే పోయింది లేవయ్యా. నా మరదలు రంగనాయకి నన్ను కాదని పోయాక ఈ రంగసాని రంగమ్మ నన్ను చూసి మెచ్చి పెళ్లి చేసుకున్నది పంతులు గారు. నేను మా మరదలు చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నాం. నీ మరదలు ఇంకొకరి ప్రేమలో ఎలా పడిందయ్యా? ఏమోనండి పంతులు గారు, అదే నాకు అర్థం కావట్లేదు. చాలా తెలివి కలదు సత్తిపండు. అంటే నీ మరదలు అందరికీ ప్రేమను పంచిపెడుతుందయ్యా. ఆమెలో ఉన్న ప్రేమ ఎంతమందికి పంచినా ఆమెలో దాగున్న ప్రేమ కరిగిపోదయ్యా. గొప్ప మనసు గలది సత్తిపండు నీ మరదలు. పంతులు గారు ఒకసారి నా జాతకం చూడు. ఏముందిరా నీ అరే చేతులు చూడటానికి? దాటి పుట్టు. నా మరదలు వస్తుందా లేకుంటే ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకుంటున్నా? అసలే అమాయకు చక్రవర్తి. ఈ పెళ్లి మాట మర్చిపోయి నీ అమ్మ నాన్నతో కలిసి హాయిగా జీవించరా, చక్కని జీవితాన్ని గడపరా. అయ్యగారు నాకు పెళ్లి కావాలి. అయ్యగారు అయ్యగారు పెళ్లి కావాలి. అయ్యగారు పెళ్లి చేయండి. పెళ్లి కాకుండా నేను బతకలేను అయ్యగారు. నువ్వు ఎక్కడ దొరికేవరా సుంఠ? నీకు పెళ్లి చేయటం నా వల్ల కాదురా. నీకు పెళ్లి కావాలన్నా పెళ్ళం కావాలన్నా మా తమ్ముడున్నాడు, వాడైతే పెళ్లిళ్ళు బాగా చేస్తాడు, పిల్లలు బాగా చూస్తాడు. నిజంగా పంతులు ఎక్కడుండి చెప్పు. రంగా అన్నా, ఆ విశ్వనాథం ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు? ఆ విశ్వనాథం రేపు నామినేషన్ వేయడానికి ప్లాన్ చేస్తుండన్నా. ఆ జనం వాని వెనకాల ఉన్నంత వరకు వాని బలం అలాగే ఉంటదన్నా. ఇంకోటి, ఆ జనం ఆయన వెనకాల ఎలా ఉంటున్నారు, మన వెనకాల ఎందుకు ఉంటలేదురా? ఆ విశ్వనాథికి సమాజ సేవ ఎక్కువైందన్నా. ఆ విశ్వనాథము ప్రజాసేవకుడు, ప్రజానాయకుడు. మరి నేను కానా ప్రజాసేవకుడి, ప్రజానాయకుడి? అన్నా వాని కొన్న సొమ్మంతా ప్రజలకు దాదాపు చేస్తున్నా. కోటి, వాడేమన్నా దానకరుడు అనుకుంటున్నాడా, లేక పుచ్చలపల్లి సుందరయ్యలాగా ప్రజాసేవకుడు అనుకుంటున్నాడా? అలా కావాలనుకుంటున్నాడో లేక ఆశపడుతున్నాడో ప్రజాసేవలో మునిగి తేలుతున్నాడన్నా. అయితే మరి మనమురా? అన్నా మనమా? వాడికి మనకు చాలా తేడా ఉందన్నా. అంటే జనాన్ని పట్టి పీడిస్తున్నామని రాక్షసులు అనుకుంటున్నారన్నా. ఎందుకని అలా అనుకుంటున్నారా? ఆ విశ్వనాథం ప్రజల్లో ఒకటిగా ఉంటూ ప్రజాసేవ చేస్తూ గౌరవం, మెప్పు, పదవులు పొందుతున్నాడన్నా. అది వ్యాపారమే కదరా. జనాల మనసుతో వ్యాపారం చేస్తుండన్న వాడు. ఆ విధంగా మనం చేసేది కూడా వ్యాపారమే కదరా. వ్యాపారమే కానీ ఆ దారి వేరు, ఈ మన దారి వేరు. ఒకటి, వాడు చేసేది వ్యాపారమే, మనం చేసేది వ్యాపారమే. వాడి దారి వేరు, మన దారి వేరు కాదు. ఏం కాదన్నా, ఆ విశ్వనాథం ఊళ్ళోకి వస్తే జనం జేజేలు కొడుతూ వాడు వేసే అడుగులకి పూలబాటలు వేస్తున్నా. రే రంగా, ఆ విశ్వనాథం పేరు ప్రఖ్యాతులు పోవాలంటే మనం ఏదో ఒకటి చేయాలరా. ఏం చేద్దాం? ఆ విశ్వనాథం తలెత్తకుండా ఈ సమాజానికి దూరంగా బతికేటట్టు చేయాలరా. నా అవి ఇవి కాకుండా ఆ విశ్వనాథం వేసేద్దామన్నా. అరే కోటి, అలా చేయకూడదురా. అలా చేస్తే జనంలో నుంచి సిబ్బది పుట్టి ఇంకొక నాయకుడు పుట్టకొస్తాడురా. చెప్పన్నా మరి ఏం చేద్దాం? రే రంగా, అలా కోటి, ఆ విశ్వనాథం కూతురు ఎత్తుకోలేడురా. దాని సంగతి చూస్తే వాళ్ళ అప్పత్తిగా వస్తాడు. విశ్వనాథం గారు, మైకి పెళ్లి వచ్చింది కదా, మరి ఏమన్నా సంబంధాలు గట్రా చూడమంటారా? శాస్త్రి గారు, అప్పుడే అమ్మాయి పెళ్లికి ఏం తొందర వచ్చిందయ్యా? అయ్యో విశ్వనాథం గారు, అలా అంటే ఎలాగండి? చూద్దాంలే, మంచి సంబంధం వచ్చినప్పుడు నా దగ్గర ఒక మంచి సంబంధం ఉందండి. శాస్త్రి గారు,
నా బిడ్డను చేసుకునేవాడు అదృష్టవంతుడు గాడినే ఉండి ఉంటాడులే. వచ్చాను, ఇప్పుడే వచ్చాను. ఎవరా మీరు? కావాలనుకుంటే నీకు మొగుళ్ళు అవుతాం, లేకపోతే నీ బిడ్డకు మొగుళ్ళు అవుతాం. రోజుకొచ్చినట్టు మాట్లాడితే నీ పళ్ళు ఉరిగిపోతాయి. నీ మొగడు భూపతి రాజు మనుషులం. అరే అమ్మా నా బిడ్డ రాఘవా 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 ఏమైంది రాఘవా? మీ చెల్లిని ఆ భూపతి మనుషులు ఎత్తుకుపోతే మీ నాన్నగారు ఎత్తుకుంటూ వెళ్ళిపోయాడు. రాఘవా, ఆ భూపతి అసలే కామ పిచ్చాసి. రేయ్ భూపతి, అన్నా ఆ విశ్వనాథం కూతురు పట్టుకొచ్చినావనా? ఏమే వయ్యారి బామా, విశ్వనాథం ముద్దుల కూతురా వారిజా? చీచీ పాపాత్ముడా, ఏం పాపం చేశాను నన్ను పట్టుకొచ్చావు? చీచి అన్నా చాచా అన్నా తప్పదే బామా. చీ దుర్మార్గుడా, ఎంత ఇసుగిచ్చుకున్నా ఈసడిచ్చుకున్నా నిన్ను వదలనే వారిజా. చీ దుర్మార్గుడా, నీలాంటి వానికి పుట్టగతులు ఉండవు. నీ ప్రాణం మొత్తానికి నన్ను పట్టుకొచ్చావురా. నీలాంటి వానికి పుట్టగతులు ఉండవు. నీ ప్రాణం మొత్తానికి నన్ను పట్టుకొచ్చావురా. అన్నయ్య, అన్నయ్య, నాన్న, అమ్మా వారిజా, అమ్మా వారిజా, అమ్మా 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 అన్నయ్య, నాన్న, అమ్మా 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 నాన్న, వాడిని పట్టుకోండి రా. రేయ్, నన్ను నా బిడ్డను పట్టుకొచ్చి ఏం చేద్దామని రా? ఎన్నాడు రా నీ పేరు ప్రఖ్యాతలు? ఎప్పుడు నువ్వే ఊరెళ్తావురా? రే భూపతి, నాయకుడు కావాలన్నా పదవి రావాలన్నా ప్రజల తీర్పురా. ప్రజలంటే నీ బిడ్డలా, నీ రక్త సంబంధికులా? ఉన్నదంతా దారబోసి నీ ఎద్ద తిప్పుకుంటున్నావేంద్రా? నన్ను నా బిడ్డను బంధించినంత మాత్రాన నీకు పదవి దక్కుద్ది అనుకుంటున్నావారా? ఇప్పుడు నా కొడుకు ఇక్కడికి వస్తాడ్రా, నీ అంతు చూస్తాడ్రా. నీ అంతు చూస్తాడ్రా. రమ్మన్రా, రమ్మను. నిన్ను నీ బిడ్డని నీ కొడుకు ఈ కోటలో ఒక్కేస్తా ఇక్కడ. అటు చూడరా, నా కొడుకు వస్తాడు. నీ సంగతి చూస్తాడ్రా. కొడుకు వస్తాడు చూడరా. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. ఏయ్ భూపతి, ఏం చేస్తున్నావో ఏం చేయబోతున్నావో ఒక్కసారి ఆలోచించేయి. రే రాఘవ, వచ్చావా? రా రా రాగా. వచ్చాను, నీకోసం వచ్చాను. నీ అంతు చూడటానికే వచ్చాను. రావలసిన చోటుకే వచ్చావు. రారా, నా చేతికి చిక్కావు. రారా. నీకు బలగం ఉందని భ్రమపడి ఆనందపడి మురిసిపోతున్నావా? రే రాఘవ, ఈ రోజు నీ చెల్లికి నీ బాబుకి చివరి రోజురా. రారా. ఇప్పటి వరకు నా వాళ్ళ కోసం వచ్చాను, కానీ ఇప్పుడు నీ అంతు కూడా చూస్తాను. చూడు భూపతి, ఇప్పుడే నీ కళ్ళ ముందే నిన్ను నీ వాళ్ళని తన్ని నా తండ్రిని నా చెల్లిని నీ కళ్ళ ముందే తీసుకెళ్తాను, చూస్తావా? నీ చెల్లి నీ బాబే కాదురా, నీ చెల్లి మీద ఉన్న చున్ని కూడా టచ్ చేయలేవురా. ఏదో నలుగురు ఎంటేసుకొని బలం ఉందని మురిసిపోతున్నావేమో. గంగిరెద్దు ఆటాడే సమయాన అన్ని అలంకరించుకుని నీలా ఎగురుతుంది గంగిరెద్దు భూపతి. నీ వెనక ఈ బలం ఉందని మురిసిపోతున్నావేమో. అది శాస్త్రం కాదు భూపతి. నీ తండ్రికి జనబలం ఉందని మురిసిపోతున్నాడే, దానేమంటారా? నా తండ్రి నీలాంటి క్రూరమైన జంతువు కాదు. నా తండ్రి మానవత్వంలో పరిగణించే మహోన్నతమైన వ్యక్తి. పిచ్చివాడా, నీ పిచ్చి మాటలు కట్టి పెట్టరా. ఏయ్ భూపతి, వాటి కూడా వేసేయట్రా.